ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీఫామ్ వజ్ని యాడ్జెక్టివ్తో కలిపి పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల గతంలోని పరిస్థితిని గురించి వివరించి చెప్పుటకు ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఏంటంటే సబ్జెక్టు ప్లస్ ఫాస్ట్ బీఫామ్ వజ్ ప్లస్ యాడ్జెక్టివ్. ఈ వీడియోలో మనం వజ్ గురించి మాత్రమే చర్చించుకుంటున్నాము. ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ, హీ, షీ, ఇట్ అనేవి వచ్చినప్పుడు మాత్రమే వజ్ అని ఇక్కడ ఫాస్ట్ బీఫామ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ హీ ప్లేస్లో మగవాడి పేరు రాసుకోవచ్చు, ఏదైనా సరే. షీ ప్లేస్లో ఆడవాళ్ళ పేరు ఏదైనా రాసుకోవచ్చు. సబ్జెక్టు ప్లస్ వజ్. వజ్ అంటే ఫాస్ట్ బీఫామ్ అంటాము, దీన్ని హెల్పింగ్ వర్బ్ కూడా అని అంటాము. వజ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే గతంలో ఉన్నాను, గతంలో ఉన్నది, గతంలో ఉన్నాడు అని అర్థం. ప్లస్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణం. యాడ్జెక్టివ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు అంటే హ్యాపీ సంతోషమైన, కైండ్ దయగలిగిన, ఒబీడియంట్ విధేయత గల, పవర్ఫుల్ శక్తివంతమైన. కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేద్దాము. షీ వాజ్ బ్యూటిఫుల్ ప్రీవియస్లీ. ఇంతకుముందు ఆమె అందంగా ఉండేది. హీ వాజ్ క్లవర్ 1 year ఎగో. 1 సంవత్సరం క్రితం అతను తెలివైన వాడుగా ఉండేవాడు. ఐ వాజ్ పవర్ఫుల్ 5 years ఎగో. 5 సంవత్సరాల క్రితం నేను శక్తివంతుడిగా ఉండేవాడిని. ఇట్ వాజ్ స్ట్రాంగ్ ప్రీవియస్లీ. ఇంతకు ముందు అది లేదా ఇది బలంగా ఉండేది. ఇక్కడ ఒక నోట్ ఉంది. యాడ్జెక్టివ్ను సెంటెన్స్లో ఉపయోగించినప్పుడు వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ను ఉపయోగించకూడదు. ఇక్కడ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది రాదనమాట. అట్లాగే కీవర్డ్స్ ఏటిని ఉపయోగించాలంటే ఎస్టర్డే, 2 years ఎగో, 3 years ఎగో, 4 years ఎగో, ప్రీవియస్లీ, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఈ విధమైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.